హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం 118వ నామం భక్తప్రియ. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారిని మనం పిలవాలంటే ఓం భక్తప్రియాయై నమః అని చెప్పుకోవాలి. భక్తప్రియ అంటే భక్తుల ఎడ ప్రీతి కలిగినది అని అర్థం. కొన్ని చోట్ల ఈ నామాన్ని భక్తి ప్రియ అని కూడా అన్నారు. పెద్ద తేడా ఏం లేదు, కానీ సనాతనం నుంచి ఉన్నది మాత్రం భక్త ప్రియ అని మాత్రమే. భక్తి కలిగిన వాళ్ళు, భక్తులు, వీళ్ళ యొక్క సాన్నిధ్యం ఎలా ఉండాలంటే పంచదారలో ఏ విధంగా నీటిలో కరిగిపోతుందో, తన అస్తిత్వాన్ని కోల్పోతుందో, అట్లాగే అమ్మవారి సాన్నిధ్యంలో వీళ్ళు ఒక రకమైనటువంటి తాదాత్మ స్థితిని పొంది అమ్మని కొలుస్తూ ఉంటారు. వీళ్ళని భక్తులు అన్నారు. ఈ లక్షణాన్ని భక్తి అన్నారు. జీవుల ఈ లక్షణం అంటే అమ్మవారికి ఇష్టం. భక్తి ప్రియ అనే నామానికి ఈ లక్షణం గలవారంటే ఇష్టమని భక్తప్రియ అనే విధంగా వ్రాసుకునే నామానికి అర్థాలు చెప్పుకున్నాం. మనకన్నా చిన్నవారి మీద ఉండేది మనకి ప్రేమ, వాత్సల్యం. మనతో సమానంగా ఉండేవారికి మన మీద వారితో మనం ఉండేది స్నేహతత్వం. మనకంటే ఉన్నతంగా పెద్దగా ఉన్న వాళ్ళ మీద మనం చూపించేదాన్ని భక్తి అనేటువంటి విధంగా మనం పిలుచుకుంటాం. ఈ వాత్సల్యం అన్నా, స్నేహం అన్నా, భక్తి అన్నా ఇది ప్రేమ యొక్క 3 రూపాలే, కానీ ఇదేమీ వేరే ఒకదానికి వేరే వేరే అర్థాలని మనం ఏం చెప్పుకోవక్కర్లేదు. భక్తప్రియ అంటే భక్తుల ఎడ ప్రేమ కలిగినది అనేటువంటి ఇది. అమ్మని మనం భక్తిగా ప్రేమిస్తే, భక్తిగా అమ్మని కొలిస్తే అమ్మ మన మీద వాత్సల్యం చూపిస్తుంది. మళ్ళా ఈ భక్తి 2 రకాలుగా ఉంది. ఒకటి ముఖ్యము, ఒకటి గౌణము. సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని మనం మనసులోనే నిలుపుకొని అతనే తండ్రిగా, తల్లిగా, బిడ్డగా, సోదరుడిగా, సన్నిహితుడిగా, మనల్ని కాచే కాపరిగా మనం ఎలా అయితే వాళ్ళని భగవంతుని మనం కొలుస్తామో అది అలా ఆరాధించడం అనేది ముఖ్యమైన భక్తి. ఇది నిష్కామము. రామదాసు, తుకారాము, తులసీదాసు ఇలాంటి మహానుభావులందరూ దీనితో తరించారు. రెండవది గౌణము. ఇది కామ్యసిద్ధి. ఇది భగవంతుడిని ప్రార్థించడం. అంటే మనకి ఇవాళ ఏదో ఒక ఆపద వచ్చింది, భగవంతుడి కాళ్ళు పట్టుకుంటాం. మనకేదో అవసరమైంది, పట్టుకుంటాం. కానీ ఇది ఏదో అవసరార్థం పట్టుకున్నట్టు కాక సర్వం సహాయక, ఆయనే దీన్ని చెయ్యగలడు అన్న నమ్మకంతో పట్టుకున్నామే. ఆ నమ్మకం, ఆ భక్తి, ఇది ముఖ్యం. వీళ్ళకి మామూలు రోజుల్లో పెద్ద భక్తి ఉందా లేదా అనేది కాదు, కానీ అవసరమైన స్థితిలో మాత్రం ఇక సర్వం సహా వాళ్ళని వాళ్ళు కూడా మర్చిపోయి ఆ భగవంతుని భక్తితో ఉంటారు. ఇలాంటి ఇది ఇష్టకామ్య సిద్ధి. ఈ భక్తులు 4 రకాలుగా ఉన్నారని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు జగద్గురుడు గీతలో చెప్పాడు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు. ఆర్తితో భగవంతుడిని ప్రార్థించిన వాడు గజేంద్రుడు మోక్షం పొందాడు. జిజ్ఞాసతో భగవంతుడిని ప్రార్థించిన వాడు ఉద్ధవుడు లోకానికి గీతనే అందించాడు. అర్థార్థితో భగవంతుడిని ప్రార్థించిన వాడు ధ్రువుడు. జ్ఞానంతో భగవంతుని ప్రార్థించిన వాడు ప్రహ్లాదుడు. వీరి భక్తిని మనం దేంతో కూడా కొలవలేము. ఈ భగవంతుడిని ఏ రకంగా సేవించినా సరే ఆ భక్తి ఫలప్రదమే అవుతుంది. అసలు భక్తిని శాస్త్రం 9 రకాలుగా నిర్వచించింది. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చనం, వందనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం. వీటిల్లో ఏ మార్గంలో అయినా సరే పరమేశ్వరుని ఆరాధించవచ్చు. ఏ విధంగా ఆరాధించినా ఆ సాధకుడి యందు కరుణ కలిగి ఉంటుంది అమ్మ. శివపురాణంలో భక్తులు బాహ్యంగా కానీ అంతర్గతంగా కానీ చేయు సేవలను నేను గ్రహిస్తానని ఈశ్వరుడు చెప్పాడు. భక్తుల యందు వాత్సల్యం కలిగినటువంటి అమ్మ అని ఈ భక్తి ప్రియ అనే నామానికి అర్థం.
ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.